అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024లో కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, వాటి తేదీలు, అలాగే కార్తీక మాసంలో ప్రాముఖ్యమైన కార్తీక పూర్ణిమ ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది, అలాగే పూర్ణిమ గడియలు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పుడు ముగుస్తాయి అనే విషయాలను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు ఈ సంవత్సరం కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభమైంది అంటే నవంబర్ 2 శనివారం కార్తీక శుక్ల పాడ్యమితో ప్రారంభమవుతుంది. అలాగే ఎప్పుడు ముగుస్తుంది అంటే డిసెంబర్ 1 ఆదివారం అమావాస్యతో మనకు కార్తీక మాసం అనేది ముగుస్తుంది. కార్తీక మాసంలో చాలా ప్రాముఖ్యమైనది కార్తీక పూర్ణిమ. కార్తీక పూర్ణిమ ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది అంటే నవంబర్ 15 శుక్రవారం. పూర్ణిమ గడియలు ఎప్పుడు ప్రారంభమవుతాయి అంటే నవంబర్ 15 శుక్రవారం తెల్లవారుజామున 3:07తో మనకు పూర్ణిమ గడియలు ప్రారంభమవుతాయి. ఎప్పుడు ముగుస్తాయి అంటే నవంబర్ 16 శనివారం రాత్రి 1:09తో మనకు కార్తీక పూర్ణిమ అనేది ముగుస్తుంది. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి నా ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.